వాసు చల్లా మండేస్ పోర్ట్ఫోలియో రివ్యూ. ఈ వారం నేను మీకు చూపించేది ఒక టెస్టింగ్ పోర్ట్ఫోలియో. సో ఈ టెస్టింగ్ పోర్ట్ఫోలియో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కనుక 2000 ఐ థింక్ 2021 నవంబర్. ఇప్పుడు జనవరి 13th నేను మీకు రికార్డ్ చేస్తున్నాను. సో నవంబర్ 2021 టు 2022, 2023, 2024 3 years పోర్ట్ఫోలియో ఇది. ఓకే, సో ఇనీషియల్గా స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ 10,000, 2,500 అలాగా. మధ్యలో లంసమ్ ఇన్వెస్ట్మెంట్ కూడా పడింది అప్పుడప్పుడు. సో ఇలా డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ జరిగి ఈవెన్ 1 lakh 2 lakh ఇలా మధ్యలో పడుతూ ఉంది. లంసమ్ ప్లస్ ఎస్ఐపి అని అనుకోవచ్చు. బట్ రీసెంట్ టైంలో వచ్చేటప్పటికి ఎస్ఐపి ఆగిపోయింది అండ్ దెన్ ఫోకస్డ్ ఓన్లీ ఆన్ ద లంసమ్ అమౌంట్స్. సో ద రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూసుకుంటే కనుక డిసెంబర్ అండ్ జనవరి వరకు కొంచెం హ్యూజ్ అమౌంట్స్ ఉన్నాయి, బట్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియో టోటల్ రివ్యూ ఎంత ఉంది అనేది నేను మీకు ఈరోజు చూపిస్తాను. సో టోటల్ మనం చూసుకుంటే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది 38 lakh ఇన్వెస్ట్మెంట్ జరిగింది. ఇక్కడ కరెంట్ వాల్యూ వచ్చేటప్పటికి 54 లక్షలు, అంటే 38 లక్షలలో 54 లక్షలు అయింది. సో 16 lakhs పోర్ట్ఫోలియో అనేది చూపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు మార్కెట్ అనేది చాలా డౌన్ ఉంది. లాస్ట్ 1 year మీరు చూసుకుంటే కనుక పెద్దగా రిటర్న్స్ ఏమీ లేవు. లాస్ట్ 6 months అయితే కనుక అప్స్ అండ్ డౌన్స్ డౌన్ ఉంది. సో హైయెస్ట్ 52 week హై వచ్చేటప్పటికి 26,000 ఉంది, బట్ ఇప్పుడు ప్రజెంట్ 23,000 ఉంది. ఓకే, అండ్ సెన్సెక్స్ చూసుకుంటే కనుక ఈవెన్ సెన్సెక్స్ అనేది 85,000 నుంచి 77,000 దగ్గరికి పడిపోయింది. సో ఈ సినారియోలో అంటే మనకి అనుకున్న రిటర్న్స్ కంటే తక్కువ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే, ఎందుకంటే సెన్సెక్స్ అనేది లో ఉంది కాబట్టి. సో ఈవెన్ ఈ సినారియోలో మీరు చూడొచ్చు 16 లక్షల రూపాయలు అనేది ప్రాఫిట్ చూపిస్తుంది, ఎందుకంటే ఇదంతా కూడా ప్రాపర్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. సో ఇందులో ఎన్ని ఫండ్స్ ఉన్నాయంటే మనం చూడొచ్చు ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ఫండ్స్ అనేవి 9 వచ్చాయి. సో ఇది కొంచెం డీసెంట్ అన్నట్టే, ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద టెస్టింగ్ ప్లాట్ఫామ్. ఇంకొక టెస్టింగ్ ప్లాట్ఫామ్లో అప్రాక్సిమేట్ 35 to 40 ఫండ్స్ దాకా ఉన్నాయి. సో దీనిలో చూసుకుంటే కనుక టాటా డిజిటల్ ఇండియా ఫండ్, నిపాన్ ఇండియా అడ్వాన్స్డ్ బ్యాలెన్స్ అడ్వాంటేజ్, నిఫ్టీ 50, నిపాన్ ఇండియా మిడ్ క్యాప్ ఉంది, స్మాల్ క్యాప్ ఉంది, ఈఎల్ఎస్ఎస్ ఉన్నాయి, ఇండెక్స్ ఉంది, ఫ్లెక్సీ క్యాప్ ఉంది, ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఉంది. అఫ్ కోర్స్ ఆల్ట్రా షార్ట్ టర్మ్ మనం కన్సిడర్ చేయట్లేదు. సో టాటా డిజిటల్ ఇండియా సెక్టర్ అంటే ఇట్స్ అ వెరీ హై రిస్క్ పోర్ట్ఫోలియో అనేది మనం అనుకోవచ్చు. సో రిటర్న్స్ చూసుకుంటే కనుక 24%, 16%, 15, ఈవెన్ మిడ్ క్యాప్ వచ్చేటప్పటికి మళ్ళీ 23% ఉంది, 20%, 18%. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇది జస్ట్ 4.12% ఉంది, ఎందుకనేది చూద్దాం. ఫ్లెక్సీ క్యాప్ కూడా 22% ఉంది. సో నిఫ్టీ నెక్స్ట్ 50 4.12 చెక్ చేద్దాం. సో రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి 2024లో హెవీ ఇన్వెస్ట్మెంట్స్ జరిగాయి. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ షోయింగ్ వెరీ నెగిటివ్ రిటర్న్. సో ఇవన్నీ కూడా 2024. ఇక్కడ 15కి మనం కొన్న ఫండ్స్ ఇవి. ఎన్ఏవే అనేది 15 ఉంది. ఓకే, అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఎన్ఏవే చూసుకుంటే కనుక 23. సో వెరీ డీసెంట్ రిటర్న్, బట్ బికాస్ ఆఫ్ ద రీసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్స్ షోయింగ్ 4.12%. ఓకే, సో ఈ పోర్ట్ఫోలియో అనేది యూజువల్లీ 10 year పీరియడ్కి బిల్డ్ చేయడం జరిగింది. అండ్ ఇవన్నీ కూడా టెస్టింగ్ మీరు ఇక్కడ చూడొచ్చు. టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ట్రాన్సాక్షన్స్ అనేవి టోటల్ 12.4 lakh ఇన్వెస్ట్మెంట్ జరిగింది. సో టోటల్ 20 lakhs, అంటే ఇది వచ్చి బెట్టింగ్ ప్లాట్ఫామ్, బెట్టింగ్ రిలేటెడ్ అన్నట్టు. బెట్టింగ్ ఇన్ ద సెన్స్ ఎంత రిటర్న్ మనం జనరేట్ చేయొచ్చు బై డూయింగ్ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. సో టాటా డిజిటల్ ఇండియా ఫండ్ అండ్ నిపాన్ ఇండియా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ కూడా ఇది హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్గా జరిగినాయి. సో 2024 మీరు చూడొచ్చు. సో ఇదంతా కూడా ఒక 3 to 5 year పీరియడ్కి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంటే డబుల్ చేయాలనేది ఈ రెండు ఫండ్స్ యొక్క ఇంటెన్షన్. యాక్చువల్గా ఇది టాటా డిజిటల్ ఇండియా ఫండ్ ఇంటెన్షన్ ఏంటంటే వన్ టైం ఇన్వెస్ట్ చేసి డబల్ చేయాలనేది, యాజ్ లెస్ టైం పాసిబుల్ డబల్ చేసుకుని ఆ డబల్ని ఇంకో డబల్ చేయాలనేది ఈ యొక్క ఇంటెన్షన్. నిపాన్ ఇండియా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ ఏంటంటే కొంచెం సేఫ్ సెక్యూర్, అది ఆల్రెడీ రిస్క్ తీసుకుంటున్నాం కాబట్టి సేఫ్ అండ్ సెక్యూర్గా మంత్లీ ఒక 5,000 విత్డ్రా చేయాలనేది. ఇది ఎస్డబ్ల్యూపి చూడొచ్చు రీడీమ్డ్ అనేది. సో ఎస్డబ్ల్యూపిలో రన్ అవుతుంది ఇదంతా కూడా, అంటే మంత్లీ 5,000 విత్డ్రాల్ అనేది జరుగుతుంది. ఓకే, సో దీని గురించి మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొక వీడియో చేస్తాను. బట్ దిస్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ టుడే. 38 lakh ఇన్వెస్ట్మెంట్ గ్రోన్ టు 54 lakhs. సో మ్యూచువల్ ఫండ్స్లో మీరు పేషెన్స్ ఉంచి ఒక 5 to 7 years ఇన్వెస్ట్ చేసినట్లయితే కొంచెం డీసెంట్ రిటర్న్ చూడొచ్చు. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.